నడుస్తా కదా అట్లా. రైతులారా, ఒక్కసారి మనం ఏ ప్రభుత్వాలకు ఓట్లు వేస్తే బాగుంటుందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి, ఇప్పుడు ఎంబీఏలు బీటెక్లు చదివిన ఎంతోమంది విద్యావంతులే రైతులుగా మారినారు. ఈరోజు ఏ ప్రభుత్వాలు వస్తే రైతులకు మేలు చేస్తా అనేది ప్రతి ఒక్క రైతు ఆలోచించే సమయం దగ్గరకు వచ్చింది. మనకు ఇప్పుడు ఈ నెలలో జరిగే ఎలక్షన్లలో ఏ ప్రభుత్వాలు అయితే రైతులకు మేలు చేస్తాయో ఆ ప్రభుత్వాలు వాళ్ళు ఎవరన్నా కానీ మనకేమి చంద్రబాబు నాయుడు దగ్గర బంధువు కాదు, జగన్ దగ్గర బంధువు కాదు. కానీ ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు ఉపయోగపడే పథకాలు తేవాల. అట్లా తెచ్చినప్పుడే రైతులు యాచించకుండా వాళ్ళ పనులు వాళ్ళు పని చేసుకొని వాళ్ళ భార్య బిడ్డలను వాళ్ళు సాక్కునేదానికి కష్టపడి ఒకరిని ఆశించకుండా వాళ్ళ బిడ్డలను బాగా చదివించుకొని విద్యావంతులుగా చేసుకొని సమాజంలో ఎంతో గౌరవంగా బతికేదానికి చేసుకుంటారు. అలాగే చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు రావాలన్నా కానీ పారిశ్రామిక అభివృద్ధి కావాలా. ఈ పారిశ్రామిక అభివృద్ధి కావాలంటే దాంట్లోనూ కూడా ప్రజలకు పనికొచ్చే ప్రభుత్వాలే రావాలా. పారిశ్రామిక అభివృద్ధిని చేసే ప్రభుత్వాలు, అలాగే రైతులకు ఏ టైంలో ఏమి ఇస్తాయో, ఏ ప్రభుత్వాలు వచ్చి రైతులకు ఏ టైంలో ఏ పథకాలు పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తాయో అట్లా ప్రభుత్వాలను ఎత్తుకోవాలా. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చెట్టు నీరు కింద ఎంతోమంది రైతులు చెట్లు పెంచుకొని బతుకున్నారు. అలాగే పాడి పరిశ్రమలకు వస్తే కనుక ఒక ఆవును పెట్టుకుంటే, ఒక 70,000 ఆవును పెట్టుకుంటే ఓ 2-3 ఆవులు పెట్టుకొని వాళ్ళ కుటుంబ జీవనం జరిగేది. అలాగే ఏదన్నా ప్రమాదవశాత్తు ఆవు చనిపోతే ఒక ఇన్సూరెన్సు 30,000 రూపాయలు రైతులకు వచ్చేది. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా రైతులకు రావడం లేదు. అలాగే రైతులకు ఇన్సూరెన్సులు, ఈ డ్రిప్ ఇరిగేషన్లు, వర్షం తక్కువ ఉన్నప్పుడు నీటి వసతి తక్కువ ఉంటే గన్ల ద్వారా మనము చేసుకునే వాళ్ళం. వర్షాలు తక్కువైనప్పుడు రైతులకు గన్నులు ఇస్తే చంద్రబాబు నాయుడు గన్నులు ఇచ్చాడు. ఆ గన్నుల వల్ల రెయిన్ గన్లని ఈ చెనక్కాయ పంటకు కానీ ఒక వర్షం పడినట్లే మనకు జరిగేది. కావున ప్రజలు కూడా ప్రతి ఒక్కటి ఆలోచన చేసి మనకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందో దాన్ని ఆలోచన చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు చదివిన వాళ్ళే ఉన్నారు. అలాగే మార్కెట్ సదుపాయాలు కూడా కల్పించాలి. పంట పండినాక శీతల గిడ్డంగులు ఏర్పరచాలి. ఇవన్నీ ఆలోచన చేసి వచ్చే ఎలక్షన్లలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మంచి నాయకుని ఎన్నుకొని రైతుల కష్టాలు, చదివిన విద్యావంతుల కష్టాలు, కార్మికుల కష్టాలు తీర్చి సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని ఈ సందర్భంగా బంగారు కృష్ణమూర్తి నేను వేడుకుంటున్నాను.